అయితే హిడ్మాని ఎన్‌కౌంటర్ చేసి చంపేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా మావోయిస్ట్‌లని స్టాక్‌గా పెట్టుకొని, తర్వాత ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారన్న ఆరోపణలైతే ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందంటారు? ఎన్‌కౌంటర్‌లు అన్నీ బూటకమైన ఎన్‌కౌంటర్‌లేగా. హ్మ్. అసలు ఎన్‌కౌంటరు రాజ్యాన్ని ప్రజల ముందు ఉంచింది గదా! బీజేపీ ప్రభుత్వం. ఎన్‌కౌంటర్ న్యాయాన్ని ముందుంచుతుందిగా. ఇదే న్యాయం అని చెప్తుందిగా. వేలాది బలగాలను మోహరిస్తుంది. అసలు మోహరించింది బేసికల్‌గా మనం ఆలోచించాలంటే ఎందుకు మోహరిస్తున్నారు? ఎవరైనా నిందితులుంటే, ఎవరైనా నేరారోపణ మోపబడిన వాళ్ళుంటే, వాళ్ళని పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టండి అని చెప్తున్నారా? నువ్వు పంపిందే చంపటానికిగా. చంపటం కోసం వాళ్ళకు అత్యాధునికమైన ఆయుధాలిచ్చి, అన్‌ఆడిటెడ్ ఫండ్స్ ఇచ్చి, ఓ అకౌంట్ లేదు, ఒక ఆడిట్ లేదు. మొత్తం ప్రజాధనాన్ని ప్రజలు చెమటోర్చి సంపాదించిన సంపదనంతా మావోయిస్టులను చంపటం కోసం వెచ్చిస్తే, ఇవాళ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయటానికి ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించిండ్రో మీరు బాహాటంగా, ఓపెన్‌గా, బహిరంగంగా ప్రకటించండి. అన్ని కోట్లు ఖర్చు పెడితే, ప్రజల సంక్షేమం కోసం కనుక ఖర్చు పెడితే, ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలున్నాయి. అసలు ఆదివాసీ గ్రామాల్లోనైతే ఇప్పటికీ కరెంట్ ఉండదు. రాత్రిపూట కన్ను మూసి, కన్ను తెరిస్తే కారు చీకటి ఉంటది. రోడ్లుండవు, స్కూళ్ళుండవు, ఆరోగ్యాలుండవు, ఏమీ ఉండదు, తిండి ఉండదు. ఆహ్, ఈ పీడీఎస్ ద్వారా పోయే బియ్యము ఇలాంటి ప్రభుత్వం నుంచి చేరే సంక్షేమం కోసం ఏ బెనిఫిట్ కూడా వాళ్ళకి అందదు. అందని గ్రామాలున్నాయి. అడవిలో ఉన్న గ్రామాలు అట్లుంటే, మైదానంలో ఉన్న ప్రాంతాలు సైతం ఇవాళ ఏ సౌకర్యానికి నోచుకొని గ్రామాలు చాలా ఉన్నాయి. ఆర్థిక అసమానతలున్నాయి. ఆర్థిక అసమానతల మీద అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, ఒక స్టడీ చేశారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలున్న దేశం ఎన్ని ఉన్నాయని చూస్తే భారతదేశం మొట్టమొదటి నెంబర్‌గా మెలుగుతుంది. ఏ దేశం మహిళలకు ప్రమాదకరం అంటే భారతదేశం అత్యంత ప్రమాదకరం మహిళల ఉనికికి అని ఈ అధ్యయనాలన్నీ చెబుతా ఉన్నాయి. భారతదేశంలో ఏ దేశంలో ఆర్థిక అసమానతలు బహిరంగంగా కనబడతాయంటే భారతదేశంలో ఆర్థిక అసమానతలు కనబడతాయి. కనుకనే ఇదిగో కూటికి లేని వాళ్ళు ఇవాళ మీరు హైదరాబాద్‌లో చూడండి, అక్కడక్కడ అడ్డాలల్లో మహిళలు కాళ్ళకు చెప్పులు లేని మహిళలు, తలకింత నూనె లేని మహిళలు ఎంతోమంది ఎవరొచ్చి ఇవాళ కూలికి పిలుచుకుపోతారా అని కనబడుతుంటారు. మీరు వీధుల్లోకి వెళ్తే ఇంకా వెంట్రుకలు కొనుక్కోపోవడానికి మహిళలు కాలినడక నడుచుకుంటూ వస్తారు. ఇది ఉన్నంత వరకు ఇది మీకు కళ్ళకు కనబడదా? నీవు ఆకాశంలో పరిశోధన చేస్తా అంటావు. 2045 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ అంటావు. 5 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తావేమో కానీ, ఒక అట్టడుగున ఉన్న ఇప్పుడు నేను చెప్పిన ఒక మహిళ జీవన విధానాన్ని, ఒక ప్రామాణికమైన జీవనం భారతీయులు గడిపే విధంగా అంటే నీవు అభివృద్ధిని ఎట్లా చూస్తావు? ఒక మనిషిని ఒక మనిషిగా నిలబెడితే, ఒక ఆత్మగౌరవంతో బ్రతకగలిగితే, ఒక మనిషి నిండైన జీవితాన్ని గడిపితే, ఒక భారత పౌరుడు ఓట్లేయండి, ఓట్లేయండి, ప్రజాస్వామ్యంలో పాల్గొనండి అంటారు కదా! నీకు ఓటేసి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టే అత్యంత సాధారణమైన ఆ మనిషి ఏం జీవితం గడుపుతున్నాడో, ఎటువంటి జీవితం గడుపుతున్నాడో అందులోంచి మార్చేసి, ఆ దరిద్రం నుంచి, ఆకలి నుంచి, నిండైన బట్ట లేకపోవటం, ఇల్లు లేకపోవటం, ఆరోగ్యాలు బాగలేకపోవటం, వీటి నుంచి బయటపడేసి బాగుపరిస్తే మాత్రమే అది అభివృద్ధి. కానీ నీవు 5 ట్రిలియన్ చేయటం, 6 ట్రిలియన్ చేయటం, జపాన్‌ని వెనక్కి లాగి మూడో ప్లేస్‌లోకి నీవు వెళ్తావు కానీ అది అభివృద్ధి కాదు. నువ్వు చేస్తున్న అభివృద్ధి అంతా కేవలం ఏళ్ల మీద లెక్కబెట్టి ఆ పీడికెడు పెట్టుబడిదారులకు మాత్రమే. నిజానికి భారత పాలకులు సామ్రాజ్యవాదుల చేతిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలయ్యారు. వాళ్ళు అభివృద్ధి నమూనా ఇస్తున్నారు.
వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి నమూనా ప్రకారంగా నీవు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. కానీ మనం చెప్పేది ఏంటంటే, ఆ మోడల్ డెవలప్‌మెంట్ మోడల్ ఏదైతే ఉందో, అది ప్రజల కష్టాలు, కన్నీరును తీర్చే డెవలప్‌మెంట్ మోడల్ కాదది. కేవలం కొద్ది మందికి మాత్రమే. ఒక అధ్యయనం చెప్తది 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ లివ్ లైక్ అమెరికన్ లైఫ్ స్టైల్. చూడండి, అంటే ఒక 10% మంది ప్రజలు మాత్రమే. 1% భారత ప్రజల దగ్గర 70% భారత సంపద ప్రోగుబడి ఉంది. ఇదేం పాలన? ఎన్ని సంవత్సరాలు ఈ దరిద్రంలో, ఎన్ని సంవత్సరాలు ఈ బ్రతుకులో కొట్టుమిట్టాడాలి భారత ప్రజానీకం? 70%, 80% ప్రజలు. 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నాను అంటున్నావు. అంటే 80 సంవత్సరాలు అయినా కానీ స్వాతంత్రం వచ్చి 80 కోట్ల మందికి నీవు ఉచిత బియ్యం ఇస్తున్నానంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ఎలివేటింగ్ ది పీపుల్ ఫ్రమ్ దేర్ పావర్టీ. మీరే చెప్పుకుంటున్నారు నువ్వేమీ చేయలేదని. కనుక ఆ బలగాలను వాళ్ళ కోసం మీరు ఎట్లాగూ చేయలేరు కనుక వాళ్ళను కాస్తో కూస్తో మనుషులుగా నిలబెడదామని తలంచిన వాళ్ళు, చైతన్యవంతులు, లేదా మేము ఈ సమస్యల నుంచి ఇంకా ఈ జీవితం ఎన్నాళ్ళు, మేము ఈ జీవితంలోంచి బయటపడాలని తలంచిన సమూహాలు అందరు కలిసి ఉద్యమిస్తుంటే వాళ్ళ మీద తుపాకులెత్తి కాల్చి ఒక ఒక బూడిద తయారు చేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళను చంపటం కోసం వెచ్చించిన, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాళ్ళను చంపటం కోసం వెచ్చించిన ఆ ప్రజాధనం ఏదైతే ఉందో, ఆ ప్రజాధనాన్ని ఈ ప్రజలను దరిద్ర నిర్మూలన కోసం కనుక వెచ్చిస్తే దేశం ఎంత బాగుపడేది. అంటే అభివృద్ధి నమూనాను అట్లా మార్చుకునేంత వరకు కేవలం ఇవాళ హిడ్మా చనిపోతే 4-5 రోజుల కల్లా లాయిడ్ కంపెనీ చెట్లు నరికేస్తుంది. అక్కడ ఆదివాసీలు ఇప్పుడు కొంత చదువుకుంటున్నారు. అది కూడా మావోయిస్టుల వల్లనే చదువుకుంటున్నారు. వాళ్ళే స్కూల్ పెట్టిండ్రు, వాళ్ళే హాస్టల్ పెట్టిండ్రు. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొంత తెలిపరులు వీడియోలు తీసి మనకు పెడుతున్నారు. మీరు గమనించి ఉంటారు, సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. భయంకరంగా చెట్ల నరికివేత జరుగుతూ ఉంది. మే 21 నాడు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్కౌంటర్లు చంపేస్తే మే 22 నాడే గడ్చిరోల్లో ఉన్న 2300 హెక్టార్ల భూమిని ఆదానికి అంబానికి అప్పజెప్పేశారు. అంటే ఎవరైతే అడ్డుపడుతున్నారో, ఎవరైతే ఈ భారతదేశ సంపదను కాపాడుకుందామని, ఆ సంపదను వారసత్వంగా వచ్చే తరాలకు అందజేద్దామని, ఈ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని ఎవరైతే తలంపుతో ముందుకు వస్తున్నారో వాళ్లను చంపుతుంది. ఆయనను మే 21 నాడు చంపింది, నవంబర్ 18 నాడు హిడ్మాను చంపింది. వాళ్ళు ప్రజల, ఇప్పుడు హిడ్మాను చిత్రీకరణ చేసింది ప్రభుత్వం, నంబాల కేశవరావును చిత్రీకరణ, అసలు నక్సలైట్లు అంటేనే వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఒక ప్రచారం చేసిందేమో, కానీ వాళ్ళు ప్రజలకు అత్యంత ప్రియతమ నాయకులు. 80 కోట్ల పేద వర్గాలు అందరూ ఆరాధించే నాయకులు. వాళ్ళని చంపిన తర్వాత ఇవాళ ప్రజలకు అప్పీల్ చేస్తున్నదంటే, వాళ్ళని చంపిన తదనంతరమే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇవాళ 18 తారీఖు ఆయన చనిపోతే 21, 22, 23 తారీఖుల నుంచి చెట్ల నరికివేత మొదలుపెట్టింది లాయిడ్ కంపెనీ. వేదాంత కానీ, లాయిడ్ కంపెనీ కానీ, ఆదాని కానీ, అంబానీ కానీ, హస్దేవ్ అడవులు అని ఉన్నాయి. ఇవాళ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం హైదరాబాద్లో ఉండి ఆక్సిజన్ పీలుస్తున్నామంటే ఈ దేశానికి గుండెకాయ లాంటిది దండకారణ్యం. ఈ దేశ ప్రజలను బ్రతికిస్తున్నది దండకారణ్యం, చెట్లు చేమలు, దండకారణ్యం అడవులు మనకు ఆక్సిజన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి మనల్ని బ్రతికేటట్టుగా చేస్తున్నారు. ఎంత విషాదకరం, గుండెలు తరుక్కుపోయే విధంగా ఆ వీడియోలు మనకు కనబడుతున్నాయి. చెట్లు నరికేస్తున్నాయి. అసలు ఆ చెట్లను, పచ్చని చెట్లను ఏందో ప్రచారం కోసం స్వచ్ఛ భారత్ అంటారు,
ఫోటోలు దిగుతారు, పోజులు పెడతారు, ప్రచారం కోసం హరితహారం అంటారు. 30% ఒక భూభాగంలో 30% అడవి ఉండాలంటారు. ఉన్న అడవిని నరికేయటమే అనేది ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఉన్న అడవిని దండకారణ్యాన్ని మనం శూన్యం చేసిన తర్వాత నల్లమల అడవిని బూడిద చేసి డీబ్రీస్ లాంటి కంపెనీలకు అమ్మిన తర్వాత ఒక్క దండకారణ్యంలో 104 మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లు ఉన్నాయండి. ఎందుకోసం ఉన్నాయి? ఆ భూగర్భంలో అబ్రకం ఉందంట, ఏమేమో 29 రకాల ఖనిజ సంపద ఉంది. అంటే ఆ అత్యంత విలువైన ఖనిజ సంపదను ఆ భూమిలో అడుగు భాగంలో భూగర్భంలో ఉంటే ఆ భూమి ఆ అడవి గర్భాన్ని కోసి దాన్ని వెలికి తీసి ఏం చేస్తారు? ఇంత విధ్వంసం చేసి ఎంత విధ్వంసం అవుతుంది ఆ వెలికి తీసే క్రమంలో? ఎంత విధ్వంసం అవుతుంది? ఎన్ని లక్షల చెట్లు నరికేయాలి? ఎంత దుమ్ము ధూళి, పర్యావరణం ఏమవుతుంది? అడవులు ఏమవుతుంటాయి, కొండలు ఏమవుతుంటాయి, పర్యావరణం ఏమవుతుంది? ఈ సంపద అంతా ఎటుపోతుంది? తీస్తున్నావు. తీసిన తర్వాత భారతదేశంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారంగా డెవలప్మెంట్, ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పే విధంగా భూగర్భంలోంచి ఖనిజ సంపద తీయాలంటూ మనకు భారత ప్రభుత్వంలోనే సంస్థలు ఉంటాయి, అవి చేపట్టాలి. వాటికి బదులు ఆదానీలు, అంబానీలు వాళ్ళ చేతిలో సంపదంతా ఊడ్చి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళేం చేస్తున్నారు? లక్షల కోట్లకు ఇతర దేశాలకు అమ్ముకొని వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు. ఒక్క కరోనాలో అంబానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా మీకు? 700 టైమ్స్ పెరిగింది. ఎంత విచిత్రం ఇది! కరోనా పీరియడ్లో ప్రజలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఒకవైపు సంపద 700 టైమ్స్ పెరిగిపోతే ప్రజలారా భయంకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ దేశంలో. బ్రతకటానికి మరింత ఒక గౌరవప్రదమైన జీవితం గడిపే ఒక రైతు ఇవాళ ఆ సామ్రాజ్యవాదం కంపెనీలు నెలకొల్పే కంపెనీల దగ్గర ఒక వాచ్మెన్గా, ఒక సెక్యూరిటీగా, ఒక అమ్మ ఊడ్చే అమ్మగా, అన్నం పెట్టే ఆ వనిత ఇంత తప్ప ఇట్లా తయారు చేసుకోదలుచుకున్నది ఈ భారత ప్రభుత్వం. మొత్తం సంపద అంతా తీసి మనం ఊరికే అనటం కాదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. 1% మంది ప్రజల దగ్గర ఎంత 70% సంపద ప్రోగుబడుతుంది అంటే ఇప్పటికీ నీ పాలసీ విధానాలు ఈనాటి వరకు అట్లే కొనసాగుతున్నాయి అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు, ఎవరి కోసం ఏర్పడుతున్నాయి ఈ ప్రభుత్వాలు? ఆ ప్రభుత్వ పాలసీ విధానాలు ఎవరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి అనేది చూసుకోవాలి కదా. ప్రజల అమాయకతను, ప్రజల నిరక్షరాస్యతను ఎన్క్యాచ్ చేసుకొని వాళ్ళ చేత రకరకాల భ్రమలు, ఆశలు చూపించేసి ఆ ఎలక్షన్ సమయంలో వాళ్ళ ఓట్లను కొల్లగొట్టి రకరకాల మార్గాల ద్వారా మీరు అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలు మీ చేతిలో అధికారం పెడితే ఎంత దుర్వినియోగం చేస్తుంది ఈ భారత ప్రభుత్వం. ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళను తుదముట్టించి వాళ్ళను చంపేసే ప్రయత్నం ఏవైతే చేస్తున్నాయో భారత ప్రభుత్వాలు తమ పాలసీ విధానాలను ఇప్పటికైనా మార్చుకోవాలి. అసలు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు ఏమీ లేకుండా చేస్తుంది కదా. ఆ నిర్బంధం అనేది ఎక్కడ ఆగుతుంది? ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టాచ్యుటరీ బాడీస్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, యాంటీ కరప్షన్ సంస్థలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఎలక్షన్ కమిషన్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మీరు గమనించారో లేదో? అసలు మొత్తం దేశంలో ఉన్న ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కూడా ఆక్యుపై చేసేసారు, సొంతం చేసేసుకున్నారు. తమలో నయాన భయాన తమకు అనుకూలంగా మార్చేసుకొని వీళ్ళ శక్తులను అక్కడ పెడుతున్నారు. ఓ వైస్ ఛాన్సలర్ చూడు, ఒక
డైరెక్టరేట్ చూడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మొత్తం వాళ్ళని పెట్టుకొని ఎడ్యుకేషన్ మొత్తం కాషాయ పరం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాషాయీకరణ ఎంత సిలబస్ మారుస్తూ ఉన్నారు. ఈ దేశం హిందూ రాజ్యంగా మారిపోవాలని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్రం కావాలట, ఇది హిందూ దేశం కావాలంట. ఎందుకట అది? ఓకే. మిగతా వాళ్ళు ఏం కావాలి అంటే మొత్తంగా ఆ స్వయం ప్రతిపత్తి గల సంస్థలైన ఆ ఈడీలు, ఎన్ఫోర్స్మెంట్ అవన్నీ చేతిలోకి తీసేసుకున్నారు. న్యాయ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిండ్రుగా. ఎంత భయానికి గురి చేస్తున్నారు న్యాయమూర్తులను. న్యాయ వ్యవస్థను చేతిలోకి తీసుకున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తున్నారు స్వయం ప్రతిపత్తి గల పార్లమెంటరీ ద్వారా వచ్చిన సంస్థలను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మీరు కంట్రోల్ చేసేసుకున్నారు. చేసుకొని మీ ఇష్టానుసారంగా నడుపుతా ఉన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ ఉద్యమం లేకుండా చేస్తున్నారు. మీరు మాత్రమే ఉండాలి, ఇది హిందూ రాజ్యం అంటే మాత్రం ప్రజలు మీరు అనుకుంటారు ఈ వస్తున్న విజయాలతో చాలా ఇంకా అత్యంత సంతోషానికి గురవుతున్నారేమో. కానీ ఎవరా గురయ్యేది? ఆ బీజేపీ, ఆ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం మాత్రమే సంతోషానికి గురవుతారు. కానీ మొత్తం ఇవాళ ఒక్క ఇడ్మ చనిపోతే భారతదేశం మొత్తం యువత ఆయన ఏంటి అసలు ప్రపంచ విప్లవ వీరుల ఆ వరుస క్రమంలో ఆయన చేరిపోయాడుగా. మీరు ఆనందపడుతున్నారేమో కానీ వాళ్ళు చనిపోతున్నప్పుడు అలాంటి ప్రజా వీరులు అభిమానం పొందిన సంపాదించుకున్న వాళ్ళు చనిపోతే ఇవాళ 12 కోట్ల ఆదివాసీలు ఉన్నారు. 12 కోట్ల ఆదివాసీలు ఏం ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు సప్లై చేస్తున్న 80 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి గమనిస్తే మీ మార్గం ఎటు పోతుందో మీకే అర్థమవుతుందని చెప్తాం.